కూడా భోజనం చేసేవాడు కానీ, నిలబడి చూస్తున్నవాడు కానీ, చుట్టుపక్కల షాపులో ఉన్నవాడు కానీ శ్రీరాముడు నామం ఒక్కసారి జపిస్తే ఇంతవరకు మనకి ఏదైనా తెలిసి తెలియక పాపాలు కూడా ఏమన్నా ఉంటే ఆ పాపాలు వెంటనే కరిగిపోయే అదృష్ట భాగ్యం కూడా ఉంటుంది. రామనామం ఎంత గొప్పదంటే రాముల వారి యొక్క నామస్మరణ కోసం పంచభూతాలు కూడా నిత్యం పరవశిస్తూ ఉంటాయి. భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలు కూడా రామనామస్మరణ కోసం నిరంతరం తప్పించిపోతుంటాయి. మనకి పంచభూతాలు కూడా ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాయి. మనకి నిత్యావసరాలు కలిగి కూడా పంచభూతాలు ఉపయోగపడతాయి. అలాంటి పంచభూతాలు మహాదైవ స్వరూపాలు. అలాంటి మహాదైవ స్వరూపాలు కూడా అనే పదాన్ని ఒక్కసారి జపించడం కోసం మనం అందరూ పరవశించాలి. రామనామస్మరణ నరసింహరావు గారు రామనామస్మరణ అనేది నరసింహమూర్తి గారు రామనామస్మరణ ఎంత గొప్పదో ప్రపంచ దేశాలన్నీ కూడా మన రామనామస్మరణ రామ అనగానే ఎలాంటి తరంగాలు ఉద్భవిస్తున్నాయని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్నో రకాలైన పరిశోధన చేస్తున్నాయి. మన భారతదేశంలో మాత్రం అత్యంత పవిత్రమైన రామనామస్మరణ వదిలేసేసి మనం ఏమేంటో ధ్యాసలో పడిపోతున్నాం. కానీ కంప్యూటర్లు పెట్టి రామ అనే పదం వినిపించగానే మన దేహాల్లో ఉండే కణాలు ఎలా ప్రతిస్పందిస్తుంటాయి, ఆ రామ ప్రభావం అనేది ఎంత గొప్పగా మారింది. మనం నిరంతరం అందరూ రామ అని తలుచుకుంటే అవి అద్భుతమైన తరంగాలుగా దివ్యశక్తిగా మారి మన అందరినీ భారతదేశాన్ని ఎలా కాపాడుతున్నాయనే విషయం మీద ప్రపంచ దేశాలన్నీ కూడా రీసెర్చ్ చేస్తున్నాయనే విషయం మనకు తెలియదు. అందుకే ఒక్కసారి మనం అందరం కూడా జై శ్రీరామ్ అనగానే మీ అందరి గొంతు నుంచి కూడా కోరుకుండా అంతా వినిపించే విధంగా లక్ష్మీనరసింహస్వామి వారు కొండ మీద ఉన్న లక్ష్మీనరసింహస్వామి వారు కూడా పరవశించే విధంగా ఒక్కసారి జై శ్రీరామ్ అందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా, నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసింది. ఈ రోజు పరిస్థితి భారతదేశంలో ఎలాగుందంటే మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఛత్రపతి శివాజీ, అలాగే ఆడపిల్ల నుంచి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి తయారవలసిన రోజు వచ్చాయి. ఎందుకనంటే మన భారతదేశం యొక్క సంస్కృతి, మన వైభవం, మన యొక్క గొప్పతనాన్ని చూసి అసూయపడి ఈ దేశాన్ని నాశనం చేద్దామని చెప్పి 1000 సంవత్సరాల నుంచి మన దేశం మీద పోరాటం చేస్తున్నా కూడా మన దేశాన్ని జయించలేకపోతున్నారు. ఇతర దేశస్తులు చాలా మంది దుర్మార్గులు వాళ్ళ పుస్తకాల్లో ఏమని రాస్తుందంటే మా దేవుడు మాత్రమే దేవుడు, వేరే దేవుడిని ఎవరైనా పూజిస్తే ముందు పన్ను కట్టమని చెప్పండి అని అడుగుతారట. నువ్వు పన్ను కట్టకపోతే మాకు బానిసలుగా బ్రతకమని అడుగుతారట. బానిసలుగా కూడా బ్రతకపోతే చంపేయండి అని చెప్పి మా పుస్తకాల్లో ఉంది. హిందువులు కంటే హిందువులు అనేవాడు కాఫిర్లోగు, క్రైస్తవులు కాఫిర్లోగులు, క్రైస్తవుల్ని హిందువుల్ని చంపేమని చెప్పి పుస్తకాల్లో ఉందని చెప్పి డైరెక్ట్గా చిన్న పిల్లలకి, 3 సంవత్సరాల పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే మేము చచ్చిపోతాము, హిందువులు చంపేయడానికి, క్రైస్తవులను చంపేయడానికి మేము కలిసి చచ్చిపోతామని చెప్పడానికి చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఎంత మతోన్మాదం పెరిగిపోయిందో అర్థం చేసుకోండి. మన భారతదేశం అంటే ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు అన్నదమ్ములుగా బ్రతికే దేశం ఇది. ముస్లిమ్స్ అల్లాని పూజిస్తారు, చాలా పవిత్రమైన పేరు అది. క్రైస్తవులు ఈ జీసస్ను పూజిస్తారు, రక్తాన్ని చిందించిన మహానుభావుడు. మనం రాముని పూజిస్తాం. భగవంతుడు ఎప్పుడూ ఒకే రూపంలో ఉంటాడు. కానీ ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, డబ్బు సంపాదించుకోవడం కోసం, పదవులు సంపాదించడం కోసం, రాజ్యాలను మతాల కింద మార్చేయడం కోసం మన మీద అనేక రకాల దారుణాలు చేస్తారు. అసలు మతం అంటే దేవుడు కాదు, క్రిస్టియానిటీ అంటే దేవుడు కాదు, ఇస్లాం అంటే దేవుడు కాదు. దేవుడు అల్లా, దేవుడు జీసస్, దేవుడు రాముడు. కానీ మతాన్ని దేవుడి కింద మార్చేసి డబ్బు సంపాదించుకోవడం కోసం, పదవులు సంపాదించుకోవడం కోసం అమాయకంగా బ్రతుకుతున్న మన అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు చాలామంది రాజకీయ నాయకులు, ఇతర దేశాలకు వచ్చేవాళ్ళు.
సోము సూరన్ అనే ఒక దుర్మార్గుడు మన భారతదేశం అవతలైపు ఉన్నాడు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల డాలర్లు భారతదేశంలో పంపించి నరేంద్ర మోడీ గారిని చంపేయండి, నరేంద్ర మోడీ గారు ఎదగకూడదు, భారతీయ జనతా పార్టీని ఓడించండి, ఆయన ఓడిపోతే హిందుత్వం నాశనం అయిపోద్ది, మన దేశాన్ని ఆక్రమించుకోవచ్చు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎలా ప్రవర్తించారో, మొఘలాయి దేశాలు వాళ్ళు ఎలాగైతే ప్రవర్తించారో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. మన హిందువులందరూ అమాయకులు. ఎవరైతే అమాయకుల కింద మన అన్నదమ్ములు మతాలు మారిన వాళ్ళు వదిలేయండి, కనీసం మనం ఉన్న హిందువులన్నా ఒకే తాటి మీద ఉండి మన హిందుత్వాన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఎవరికి లేదు. ఢిల్లీలో తరుణ్ అనే కుర్రోడిని, మన హిందువుల కుర్రోడిని చిన్న వాటర్ బాటిల్ మీద పడిందని చెప్పి 4 గంటల సేపు కొట్టి 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 చంపేశారంటే మన హిందువులు ఎంత నిద్రావణస్తులు ఉన్నారో అర్థం చేసుకోండి. ఒక హిందువుని చంపేస్తారు అలాగా, చిన్న వాటర్ బాటిల్ పడిందని చెప్పి చంపేస్తారు అలాగా. దానికి ఫలితంగా ఎలా తెలుసామా? ఉత్తరప్రదేశ్లో అడివేర భయంకరుడు ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్. ఎవడైనా చెయ్యేస్తే, హిందువులు చెయ్యేస్తే చెయ్యి నరికేస్తున్నాడు. ఎవడైనా కానీ హిందూ మతం నుంచి మారితే వాడి నోళ్ళు పుట్టేస్తున్నాడు. అలాంటి వాడు పుట్టాలి. ఈ రోజుని మన తరుణ్ని చంపేసినందుకు మొత్తం తగలబెట్టేశారు. మొత్తం ఎవరైతే ఆ పని చేస్తారో వాడి ఇళ్ళు మొత్తం తగలబెట్టేశారు. అలా మన ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీలో ఉండాలి. అయితే చట్టాన్ని ఎప్పుడు చేతిలో తీసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా చట్టబద్ధంగా ఉండాలి. అలాగని మన వెస్ట్ బెంగాల్లో మమత అనే దుర్మార్గురాలు ఉంది, మహా రాక్షసి. అది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వేరే మతస్థులు తీసుకొచ్చి మన దేశంలో చొరబెట్టి ఆధార్ కార్డు పుట్టించి ఆ ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళ పాటు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చలామణి చేస్తున్నది. అది చేసే పని ఏంటంటే భారతదేశాన్ని నాశనం చేయాలని పనిపెట్టుకున్నది. అలాంటి దుర్మార్గురాలు ఎంత దారుణం చేస్తారంటే టీఎంసీ అంటారు, తృణమూల్ కాంగ్రెస్ అంటారు. అక్కడ మన హిందూ ఆడపిల్లల్ని ఈ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన వేరే మతస్థులైన దుర్మార్గులు వేరే దేశస్తులు లాక్కుపోతుంటే ఒక తండ్రి కానీ, తమ్ముడు కానీ, అన్నయ్య కానీ అడగలేని పరిస్థితిలో ఉన్నారు. మన హిందూ ఆడపిల్లలను తీసుకెళ్ళిపోయి తెల్లవారు బాధలు పెట్టి పొద్దున్నే వదిలేస్తే అడిగే దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితి మనకు వస్తే ఎంతో దూరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మొన్న రఘురామకృష్ణరాజు గారు మన రాముల వారికి దండేయడానికి వెళితే అక్కడ ఉండే క్రైస్తవులు అమాయకులు వాళ్ళని రెచ్చగొట్టి, వెనకాల ఉండే రాజకీయ నాయకులు రెచ్చగొట్టి రఘురామకృష్ణరాజు గారి మీద బేకులతో దాడి చేశారంటే రాముల వారి మెడలో దండేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్రైస్తవులు మంచి అమాయకులు వాళ్ళు, అక్కడ ఉండే ప్రజల అమాయకులు క్రైస్తవులు, కానీ రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు వాళ్ళని. ఇలాంటి పనులు చేస్తూ మన హిందువుల మీద నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు అనేక రకాలు జరుగుతున్నాయి. ఈ రోజు మన భారతదేశంలో గోవా మంది కాదు, కేరళ మంది కాదు, అలాగే వెస్ట్ బెంగాల్ మంది కాదు, ఇలా రాష్ట్రాలు మారిపోతూ ఉంటే మనకి ఎలాగా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన 2 ముస్లిమ్స్, ఆ లేడీస్ పాకిస్తాన్ వారి గురించి చెప్తున్నాను. భారతీయ ముస్లిమ్స్ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడమ్మా. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ 2 ఆడవాళ్ళు, ఒక్కొక్కరితే 45 మంది పిల్లలు ఉందంటే అది ఏ పని చేస్తున్నామో నాకు అర్థం కాదు. పిల్లలు వచ్చింది ఇక్కడికి భారతదేశానికి ఒక్కొక్కరితే 45 మంది పిల్లలు ఉందది ఉత్తరప్రదేశ్లో. ఎందుకంటున్నా 45 మంది పిల్లల్ని? ఏ పని నీకు? ఎవరికంటావు నువ్వు అసలు అని? ఈ 45 మంది మళ్ళీ ఒక్కొక్కరు 5 మందిని కంటే మన సంఖ్య మించిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ దుర్మార్గులు, మతోన్మాదులతో ఉన్నారు వాళ్ళు. ఇలాంటి పనులు చేస్తున్నారు. మన గ్రామాల్లో కూడా ఎవరైనా కొత్త మొహం వచ్చిందంటే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడియుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పాకిస్తాన్ నుంచి వచ్చాడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా, మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ పని మనం అందరూ కూడా పోలీసు నిఘాలో ఉన్నట్టుగా మనం అందరూ ప్రయత్నం చేయాలి. మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్ వ్యవస్థకి. వీడు మన దేశం నుంచి వచ్చినాడు కాదు, వీడు మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. మన క్రైస్తవులు, మన హిందువులు, మన భారతీయ ముసల్మాన్లు మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి విదేశాల నుంచి వచ్చిన దుర్మార్గుల్ని మనం పట్టివ్వాలి. ఇలా చేయకపోతే అమ్మ నేను ఒక మాట చెప్తున్నానమ్మా, పాకిస్తాన్లో ఎంత ఎదవలంటే ఆ ఎదవలో సొంత కూతుర్ని పెళ్లి చేసుకుని బిడ్డలకు అంటున్నారు. 4వ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అది ఏం మతం అమ్మ నాకు అర్థం కాదు. అది ఎంత దరిద్రం చూడండి. అది చిన్నపిల్లల్ని 6 సంవత్సరాల పిల్లల్ని 74 సంవత్సరాలు ముసలోడు పెళ్లి చేసుకున్నాడంటే వాడు ఏం నేర్పుతున్నాడు ఈ భారతదేశానికి వచ్చేవాడు? ఇలాంటి దరిద్రాలన్నీ జరుగుతున్నాయి బయట, మనకి ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఇవన్నీ చూసి రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు. 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలు. సరే, స్తంభాల శ్రీనివాసరావు 20 కోట్లు ఖర్చు పెట్టని చెప్తాడు, ఇవన్నీ కూడా వాటర్ కోసం చేస్తాడని చెప్పారు. సరే, జగ్గంపేటలో, రాజానగరంలో నా ఓట్లు పడతాయి. పోలవరం జిల్లాలోకి వెళ్తే రంపచోడవరం నాకే ఓట్లు వెళ్తాను, అక్కడ నిలబడేవారు కదా. అక్కడ కూడా హిందూ ధర్మం మీద
అమాయకమైన గిరిజన యువతులందరినీ కూడా పెళ్లిళ్ళు చేసేసుకుని అక్కడ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భూములు లాగేసుకుంటారు. దీన్ని ల్యాండ్ జిహాదీ అంటారు, భూమిని లాక్కునే చర్య అంటారు. లవ్ జిహాదీ, ల్యాండ్ జిహాదీ. ఈ ఎవరైతే ఒకడు ఉన్నాడు, బాబాగాడు ఉన్నాడు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో, వాడు చేసే పని ఏంటంటే ఈ ఖాళీగా తిరిగే ఇతర మతస్థులు పిల్లల్ని మా యంగ్గా ఉండే కుర్రోళ్ళు మా కుర్రోళ్ళు తీసుకొచ్చి ఒక్కోడికి 10 లక్షలు, 1 లక్ష, 2 లక్షలు ఇచ్చి హిందువుల అమ్మాయిని ప్రేమించాలని చెప్తాడు. ప్రేమించి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక నరకం చూపిస్తాను వాడికి. దీన్ని లవ్ జిహాదీ అని పేరు పెట్టారు దానికి. ఇలాంటి పనులన్నీ చేస్తారమ్మా. ఇంకా మన దగ్గరికి రాలేదనుకోకండి. మొదలెట్టారు మన దగ్గర, రాజమండ్రిలోని, కాకినాడలో మొదలుపెట్టారు. కోరుకుంటూ రావడానికి ఎంతో దూరం పట్టదు. ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఎంత దారుణం అంటే అమ్మాయిలను అలా మోసం చేయడానికి కోసం ఒక బాబాగాడు బ్రాహ్మణ యువతిని కానీ మతం మార్చితే 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. కాపుల అమ్మాయిని మార్చితే 10 లక్షలు, రాజుల అమ్మాయిని మార్చితే 12 లక్షలు, దళిత యువతలు మారిస్తే 5 లక్షల రూపాయలు చప్పుడు ఇస్తూ ఆడు 100 కోట్లు ఖర్చు పెట్టాడంటే డొక్కలు. ఆడు సైకిల్ మీద రంగులాడు అమ్ముకునేవాడు. ఆడు గడ్డ వేసుకుని సైకిల్ మీద రంగులాడు అమ్ముకునేవాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి 2000 మంది ఆడవాళ్ళని మతం మార్చాడంటే వాడు ఉద్దేశం ఏంటి? భారతదేశాన్ని ఏం చేద్దామని చేస్తున్నాడు వాడు. ఇలాగా 400 కోట్లు ఆస్తుంటారు దగ్గర. ఒక రంగులాడు అమ్ముకునేవాడికి డబ్బు అక్కడి నుంచి ఎత్తుతా, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఎంత కుట్ర జరుగుతుంది మన భారతదేశం మీద. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మనం అందరం తెలుసుకోకపోతే వాట్సాప్లో చాలా మంది కుర్రోళ్ళు చూస్తూ ఉంటారు, ప్రతిరోజు డౌన్లోడ్ అవుతుంది. లేదా కంబాల శ్రీనివాసరావు 11 అని చెప్పిన ఒకటి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. దాంట్లో మన హిందువుల మీద ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో, ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో దాంట్లో నేను ప్రతిరోజు మాట్లాడుతున్నాను. 160 వీడియోలు చేశాను. ఒకసారి చూడండి ఆ వీడియోలన్నీ కూడా. 86,000 మంది చూస్తున్నారు ప్రతిరోజు. 2 కోట్ల మంది, 3 కోట్ల మంది నాకు అందరూ వీడియో చూస్తారు. ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉండే ప్రతి కుర్రవాళ్ళు, ప్రతి ఆడపిల్ల కూడా, హిందువులందరూ కూడా ఛత్రపతి శివాజీగా మారాలి. అలాగే ఆడపిల్లలందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిగా మారాలి. ఈ రోజున ఒక కూతుర్ని కానీ, ఒక కొడుకుని కానీ, తండ్రిని కానీ, అన్నని కానీ సంస్కరించేది ఆడపిల్లలే. కాబట్టి ఆడపిల్లలకు ఫస్ట్ నేను చేసిన కార్యక్రమం అంటే బంగారు వరలక్ష్మి కానుక పేరు పెట్టి వీళ్ళందరికీ శ్రావణ మాసంలో బంగారు రూపులు ఇస్తాను. బంగారు రూపులు ఇవ్వడం అంటే మాట కాదు అది. ఈ రోజు కేజీ బంగారం ఎంత అయిపోయింది, ఎంత అయిపోయింది, 10 కోట్ల రూపాయలు అయిపోయింది బంగారం. అలాంటిది నేను 2-3 సంవత్సరాల నుంచి బంగారం ఇస్తున్నాను. 2 కేజీల బంగారం పంచిపెట్టాను ఇప్పుడు దాకా ఆడపిల్లల కోసం. 2 కేజీల బంగారం అంటే 3 కోట్ల రూపాయలు బంగారం అంటే. అలాగే చీరలు కూడా 17,000 చీరలు, పట్టు చీరలు పంచిపెట్టారు ఇప్పుడు దాకా. పాసాల గుడి దగ్గర ఇచ్చారు. కోరుకుంటూ కూడా మీ అందరి పేర్లు రాసుకుంటారు, ఆడపడుతున్న పేర్లు అందరూ రాసుకుని మీ అందరికీ కూడా 1,70,00,000 రూపాయలు విలువ గల పట్టు చీరలు పంచిపెట్టారు మీ అందరికీ కూడా. 250 కుటుంబాలకి భర్త చనిపోయిన ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే సమాజం చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పని ప్రతి నెల 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం నేను పంపిస్తున్నాను. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, భర్త చనిపోయిన ఆడపిల్లలకి 10 కేజీ నుంచి 20 కేజీల బియ్యం ప్రతి నెల ఉచితంగా పంపిస్తున్నాను. అలాగే ఎవరైనా కానీ 10,000 రూపాయలు ఇంట్లో అనారోగ్యం వచ్చి 10,000 రూపాయలు కావాలనుకుంటే పక్కన ఫ్రెండ్ని అడిగాడు అనుకో, ఆ ఫ్రెండ్ కానీ మూడుగా ఏమంటారంటే వద్దురా బాబు 10,000 ఇచ్చేస్తే మన ఇంట్లో కష్టం వస్తే ఎవరిస్తారని చెప్పి ఎవరెవరు. కానీ ఈ రోజుని కంబాల శ్రీనివాసం దగ్గరికి వస్తే ఏటీఎంలో తీసుకున్నట్టుగా డబ్బు తీసుకోవచ్చని చెప్పి నా దగ్గరికి వచ్చి 10,000 తీసుకెళ్తున్నాడు. ఎందుకు ఇస్తానంటే ఎవరు సాయం చేయడానికి ముందు రాడు కాబట్టి. కానీ ఎవరు కూడా నన్ను మోసం చేసి డబ్బులను తీసుకెళ్ళట్లేదు, అవసరం వచ్చే వాళ్ళే తీసుకెళ్తున్నారు. అలాగే గుళ్ళకి మనం అందరం రాబోయే కాలంలో చేసే పని తెలుసామా? 25 లక్షలు పెట్టి స్వామివారికి, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 25 లక్షలు పెట్టి బంగారు సోలాయుధం చేయిస్తున్నాను నేను. ఇది కార్తీక మాసంలో మనం అందరం కలిసి ఆ సోలాయుధాన్ని రాజానగరం, కోరుకొండ, గోకవరంలో మనం అందరం కూడా తిప్పి ఆ సోలాయుధంలో మనందరం భక్తి చేర్చి దాన్ని శక్తిగా మార్చి స్వామివారికి మనం సమర్పించుకుంటాం. ఈ కార్యక్రమం మనం అంతా పెద్ద ఎత్తున చేయాలి. మనం అందరం కూడా భక్తి ప్రపత్తులతో చేయాలి. అలాగే పాసారం గుడికి నేను 10 లక్షలు ఇస్తాను చెప్పినప్పుడు ఆలస్యమైంది, దాన్ని కూడా మొదలు పెడతాను. ఇలాగా కోరుకొండలో ఏ సంతర్పణ జరిగినా అది ఒడ్డీలపేట కావచ్చు, పోస్ట్ ఆఫీస్ రామాలయం కావచ్చు, ఇంకో రామాలయం కావచ్చు, కరుపులమ్మ కావచ్చు, రాత్రి గంటాలమ్మ కావచ్చు. గంటాలమ్మ మన స్వామి ఇక్కడే ఉన్నాడు, రెడ్డి సీతారాముడు గారు. ఆ సీతారాం గంటాలమ్మ గారు జరిగిందంటే 2 సంవత్సరాల నుంచి 1,25,000 రూపాయలు ఆయన నన్ను అడగట్లేదు. ప్రింట్ వేయించుకుని వచ్చేస్తాడు. సార్ ఏం చేస్తున్నా ప్రింట్ అని చెప్తాడు. ఎవరైనా అడుగుతారు, సార్ విరాళం ఇవ్వండి అడుగుతారు. ఇలా అలా విరాళం అయిందని అడగట్లేదు, కొట్టించేసుకుంటాడు. కొట్టించేసుకుని అక్కడికి వచ్చి డబ్బులు ఇవ్వడం అంటున్నాడు. అంటే ఎంత చనువు ఉందో నా మీద అర్థం చేసుకోండి. కోరుకొండలో ఎటువంటి కార్యక్రమం జరిగినా, ఎక్కడ జరిగినా, రాజరాజేశ్వరి గుడి దగ్గర కానీ, గంటాలమ్మ దగ్గర కానీ, పాశాలమ్మ దగ్గర కానీ, పరుపులమ్మ దగ్గర కానీ, లేకపోతే ఏదైనా పాండురంగ స్వామి గుడి కానీ, ఎవరు అడిగినా కాదనకుండా 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా నేను విరాళం ఇస్తున్నాను.
మీ అందరి యొక్క అన్న సంతర్పణకి ఇది వరకు కోరుకొండ విరాళం కోసం వెళ్ళేవారు. వెళ్తుంటే ఏమయ్యా మొన్నే విరాళం కోసం ఊడోడు వచ్చారు, మళ్ళీ మీరు వచ్చారంటే బాబు అని చెప్పారు ఎవరు. ఇప్పుడు అలాగక్కర్లేదు, కంబాల్సిన అవసరం కదా మా దగ్గరికి తిరుపడాలు తిరుపండి అని చెప్పంటారు. అంత సులువు అయిపోయింది ఇప్పుడు విరాళం అంటే. ఎవరైనా వచ్చి అన్న సంతర్పణ చేసుకోవాలంటే కిందగా పోయి కంబాల్సిన అవసరం కలవండియా, 1,25,000 50,000 ఇస్తాడు, నాకు బియ్యం ఇస్తాడు, మీరు చేసుకుని అన్న సంతర్పణ చేసుకొని చెప్పి పరిస్థితి వచ్చిందంటే నేను ఎంత అది మీ కోరుకొండకు ఒక్కడికే చేయట్లేదు. 3 నియోజకవర్గాల్లో మొన్న కడుపూరులో శివాలయానికి మహాశివరాత్రి పండుగకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ 10,000 మంది వచ్చి భోజనాలు చేశారంటే మొత్తం ఖర్చు నేనే ఇచ్చాను. ఎక్కడ మన అన్నచల్లారావు గారు, ఇక్కడ అన్నచల్లారావు గారు పైకి నేను దగ్గర పైకి కడుపు నుంచి అన్నచల్లారావు గారు వచ్చాడు. ఆయన శివాలయంకు మాట చెప్పాడు, సార్ ఏం చేద్దాం సార్ మహాశివరాత్రి ఆనందం చేసుకుందాం అని చెప్పి అడిగాడు. నేను ఉంటే మాట చెప్పాను, ఎంత అవుతాయని చెప్పని అడిగాడు. లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది అయిందండి, భోజనం పెట్టడానికి సరిపోలేదని చెప్పాను. ఎంత అవుతుందని చెప్పారంటే ఏదో చెప్పుకొచ్చాడు. ఎంతైనా పర్లేదు అందరికీ మీరు నేను పెట్టేస్తాను పెట్టండి అని చెప్పాను. మొత్తం చుట్టుపక్కల గ్రామాలు ఎంతో చాలా బాగుంటారు. శివాలయం పంచముఖాలతో ఉండి ఊర్ధలో అంటారు పర్వతయాజిని రామలింగేశ్వర స్వామి బ్రహ్మనాభిక మల్లికార్జున స్వామి అంట. ఎంత బాగుంటుందంటే పంచముఖాలతో ఉంటుంది ఆ శివలింగం. అలాంటి పవిత్రమైన శివలింగం స్వయంభూది. అలాంటి శివరాత్రి నాడు మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నింటికి భోజనాలు పెట్టించే కార్యక్రమం చేశాం. ఇలాగా ఎవరు అడిగినా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నేను ఇన్ని రకాలుగా పాటుపడతాను. కంబాల శ్రీనివాసరావు రంపలో కూడా అదే రోజు రంపలో జరిగింది. మొన్న శివరాత్రికి ఆ ఒక్క శివరాత్రికి 25,000 మందికి భోజనాలు పెట్టించే కార్యక్రమం జరిగిందంటే 25,000 మందికి కూడా రైసు కిరాణా మొత్తం అన్ని పంపించి ఏర్పాటు చేశారు. 25,000 మంది భోజనం చేశారు ఆ రోజు. ఇవన్నీ కాయగూరలతో సహా ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే అమ్మా కంబాల శ్రీనివాసరావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టా, నేను ఒక్కటి ఇలా ఖర్చు పెడితే ఇలా పోరాడితే నా వేలే విరిగిపోతుంది. అదే కంబాల శ్రీనివాసరావు కోరుకొండ రాజానగరం జగ్గంపేట నియోజకవర్గాలు అలాగే మన రంపచోడవరం నియోజకవర్గాలు కలిసి ఉండి ఎలా ఉంటాం. మన హిందూ ధర్మాన్ని ఇలా పెట్టుకుంటే మనకు రక్షించుకోవడానికి ఎంతో అవకాశం. మనం అందరూ కూడా ఎలా ఉండాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన కుర్రోళ్ళందరూ కూడా RSSలో జాయిన్ అవ్వాలి. మన కుర్రోళ్ళ ఆడపిల్లలందరూ కూడా ఉమెన్స్ వింగ్ అనుకుంటున్న స్టేటస్ చూస్తే తెలుస్తుంది. ఆడపిల్లలు కొన్ని వేల మంది ఆడపిల్లలు తెల్లని కోటు పైజామా వేసుకుని పైన కాషాయం కోటు వేసుకుని డిసిప్లిన్గా నడుస్తుంటే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇలాగ మన కుర్రోళ్ళని ఆడపిల్లని యువతనంతా కూడా సమాయత్తం చేసుకుని హిందువుని ఎవరన్నా ఏదన్నా అంటే మనం ఎప్పుడు కూడా క్రైస్తవులకి గౌరవిస్తాం, ఇస్లాంకి గౌరవిస్తాం, ముస్లిమ్స్కి గౌరవిస్తాం, అలాగే క్రిస్టియన్స్కి గౌరవిస్తాం. మనకి కూడా గౌరవం కావాలి కదా. ఇందులో కూడా మనం లేదన్నట్టు ఊరుకోవాలా? ఊరుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పాడు. మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతారంటే కుదరదు. ఇక్కడ రాజకీయాలు చేసి హిందువులను కానీ అవమానం చేసుకుంటుంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఊరుకొని నిన్ననే వార్నింగ్ ఇచ్చాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఒక పక్కన వార్నింగ్ ఇస్తే కంబాల శ్రీనివాసరావు కూడా ఇంకో పక్కన వార్నింగ్ ఇస్తున్నాడు. నేను క్రైస్తవులు నాకు మిత్రులు ఉన్నారు, ముస్లిమ్స్ నాకు మిత్రులు ఉన్నారు, అలాగని చెప్పి కంబాల శ్రీనివాసరావు బాధపడదామని కానీ హిందూగా ఉండే కంబాల శ్రీనివాసరావు ఏదైనా అందామని కానీ ప్రయత్నం చేస్తే చట్టబద్ధంగా వాళ్ళకి చొప్పు చూపించడమే కాకుండా మత ప్రచారం అనేది నేరం. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా కానీ మత ప్రచారం పట్టుకుని చేస్తూ ఉంటే నా నోటీస్ తీసండి. వాళ్ళకి చొక్క చూపించే కార్యక్రమం నేను చూస్తాను. నేను వాళ్ళని జైల్లో పెట్టించే కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా చెప్పాలంటే ఎవరన్నా కోరుకున్న మీకు ఇల్లు ఉంటే ఆ ఇంటి మీద డైరెక్ట్గా ఒక్కబోటోడు వచ్చి మీ ఇల్లు నాది అంటే కోర్టు కూడా వెళ్ళక్కలేదంటే అలాంటి చట్టాలు చేసిన విషయం మనకి ఎవరికి తెలియదు. హిందువులకి మనం అందరం నిద్రపోతున్నాం. మనం అందరం కూడా అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనంతా కాపాడుతున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు మన రాముల వారి ఆలయాన్ని 450 సంవత్సరాల క్రితం బాబర్ అనే దుర్మార్గుడు మన బాలరాముడు ఆలయాన్ని కూలగొడితే దాని మీద మసీదు కట్టాడు. మన ఆలయాన్ని కూలగొట్టి వాడు మసీదు కట్టడం ఏంటి? 4.5 లక్షల మంది పోరాటం చేసి చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా. 450 సంవత్సరాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసమ్మా మీకు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం చేశారో తెలుసా మీకు? హిందువులకు వ్యతిరేకంగా రాముడు ఆలయం రాకూడదని చెప్పి వాడు మన మీదకి ఎగ్రెస్గా చేశారంటే ఇలాంటి కాంగ్రెస్ కాలు కింద తొక్కేలా వదలదా మీరు చెప్పండి. అసలు నరేంద్ర మోడీ గారు మన అందరి కోసం కష్టపడి పనిచేసాడు. ఇప్పుడు దాకా మన రామాలయం సాధించుకున్నాడు. ఒక్క నెలలో రామాలయం కడతానంటే 3,300 కోట్ల రూపాయలు వచ్చేసి బ్యాంకులోకి బ్రహ్మాండమైన ఆలయం కట్టాడు. 1000 సంవత్సరాలు చెప్పు చెదరకుండా ఉండేలాగా ఇనుము కానీ సిమెంట్ కానీ ఉపయోగించకుండా అత్యంత బలమైన ఆలయాన్ని కట్టాడు. ఇప్పుడు ఆ రామాలయం చూడడానికి అయోధ్య అందరూ వెళ్ళిపోతున్నారు. అలాంటి రామాలయం కట్టాడు. అలాంటి మహానుభావుడు ఈ రోజుని అప్పుల్లో ఉన్న దేశాన్ని